1940లో గ్రామం అనే సినిమాకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది, 3 నంది అవార్డులు వచ్చాయి, తర్వాత 9 భరతముని అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమా నాకు కూడా ఒక అవార్డు వచ్చింది, అది భరతముని అవార్డు. అది చాలామంది తెలియదు, ఎందుకంటే నేషనల్ అవార్డు నంది అవార్డులు బాగా కవర్ చేశారు, భరతముని అవార్డులు పెద్ద పట్టించుకోలేదు. నాకు అవార్డు వచ్చిన సంగతి నేనే చెక్ చేసుకుందామని ఒకసారి సరదాగా నెట్లో చూశాను. ఆ విషయం ఎక్కడ ఎవరు ప్రస్తావించలేదు. సో నాకు అవార్డు వచ్చిన సంగతి నాకు, నా స్నేహితులకి, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. అందుకోసం కాదు కదా మనం అవార్డు తీసుకునేది. అవార్డు అంటే గుర్తింపు, ప్రజల్లో గుర్తింపు, ఇంతమంది ప్రజలకు తెలియాలి అని ఒక రకమైన ఆశ ఉంటుంది. ఆ వచ్చిన ఆనందం అనేది నిలబడాలి కదా. నాకెందుకనో అది అవార్డు వచ్చిన తర్వాత ఆ రోజు మాత్రమే నేను బహుశా ఆనందంగా ఉన్నా. తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకపోవడం వల్ల నవ్వుకున్నాను, ఎందుకంటే నేను గొప్పని మా మదర్ ఫాదర్ కనిపిస్తుంది కామన్గా, వాళ్ళ బిడ్డ కాబట్టి. బట్ బయట వాళ్ళు ఎవరైతే మీ అబ్బాయి బాగా చేశాడు, బాగుంది అని అంటే మెచ్చుకుంటే అప్పుడు ఒరిజినల్ ఆనందం కలుగుతుంది. అట్లనే ప్రేక్షకులు, ఇప్పుడు సినిమా వాళ్ళు సంబంధించిన వాళ్ళు బాగుంది అని 2-3 ఫోన్లు చేశారు, అది దానికోసం కాదు, అది పెద్ద విషయం నేను అనుకోను, అది అందరూ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. సో నాకు అవార్డు వచ్చిన సంగతి అందరూ తెలియకపోవడం అనేది నాకు డెఫినెట్గా బాధ వేసిన అంశం. కమర్షియల్ సినిమాలు అంటే నేను చేసిన వాటిలో ఎంత బాగుందో కమర్షియలే, తర్వాత నా అనేవాడు కమర్షియలే, హై స్కూల్ కమర్షియలే, మిగతావి పర్టికులర్ కొన్ని ఇప్పుడు సొంత ఊరు ప్రయత్నం, 1940 లాంటివి కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశాను నేను, మిగతావి కమర్షియల్ చేశాను. బట్ ఇక్కడ ఒకటండి, కమర్షియల్ సినిమా చేశాను, చేయలేదని కాదు, బట్ హిట్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఏంటంటే టాలెంట్, టెక్నీషియను ఇదంతా కాదు, మన ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే సక్సెస్ ఉంటే చాలు, అతన్ని మోసేస్తారు. సో ఏంటంటే ఆ సక్సెస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మమ్మల్ని మోయడానికి కాదు, మేమంటే ఏంటో మేము నిరూపించుకోవడానికి. డైరెక్టర్ అనే వ్యక్తి తండ్రి లాంటివాడండి, యాజ్ వెల్ ప్రొడ్యూసర్ అనేవాడు తల్లి లాంటివాడు. వీళ్ళిద్దరికీ పర్టికులర్గా ఎన్ని బాధ్యతలు ఉంటాయో అట్లనే కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, మేకప్, అట్లా 24 క్రాఫ్ట్స్, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళు. సో నేను ఎలా ఫీల్ అవుతానంటే నేను పెద్ద కొడుకుగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఎక్కువగా మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చొని ఆలోచించగలిగే అంశం ఏంటంటే షూటింగ్ వెళ్ళకముందు మ్యూజిక్కే. సో నేను పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటానని ఫీల్ అవుతుంది, ఎందుకంటే డైరెక్టర్ గారికి ఎట్లయితే 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అట్లా మ్యూజిక్ డైరెక్టర్ కింద కూడా చాలామంది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అని, సింగర్స్ అని, లిరిక్ రైటర్స్ అని, తర్వాత రికార్డింగ్ థియేటర్ సంబంధించిన ఇవి అని. సో ఇవి బాధ్యతలు ఉంటాయి. సో అది బాధ్యత, ఇది బాధ్యతే. అది ఏంటంటే ఎంత మంచి నీటి వీళ్ళిద్దరి మధ్య ఎంత కొలాబరేషన్ ఉండాలంటే ఫాదర్కి సన్, అది కూడా పెద్ద కొడుక్కి నీట్ ఒక డిగ్నిటీ, ఒక డిగ్నిఫైడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ రిలేషన్ ఉండాలని నేను కోరుకుంటాను. ఇక్కడ రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికంటే ఇక్కడ సక్సెస్ స్పేస్ ఎవ్రీథింగ్. ఎలా అంటే కష్టం అందరూ ఒకే రకం పడతారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఒక సీన్కి మీరు 10 మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇచ్చేవాడి ఒక సీన్కి, అందరూ డెఫినెట్గా కష్టపడతారు వాళ్ళ పేరు కోసం, ఇఫ్ హీ ఈజ్ ఏ ప్రొఫెషనల్. అయితే రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ సక్సెస్ అయిన వ్యక్తికే ఎక్కువ ముట్ట చెబుతారు. తర్వాత ఇప్పుడు వచ్చిన సిస్టమ్ ఒకటి చండాలంగా ఉంది, మన దౌర్భాగ్యం చెప్పుకోవచ్చు. ఏంటంటే ప్యాకేజ్ అని కొత్తగా పెట్టారు, అన్ని నెత్తి మీద వేస్తారనమాట. అంటే ఎలా అంటే ఇంత ఇస్తాను, ఇంతలో చేసి పెట్టాలి నువ్వు అంటారు. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉంటుందంటే లిరిక్ రైటర్ని ఎందా చెప్పినట్టు బౌండరీస్ అన్నా కదా, అట్లనే మ్యూజిక్ రైటర్కి ఒక బౌండరీ అనమాట. అంటే అతను ఆ బడ్జెట్ ఎప్పుడు అసలు అడిగితే ఒక టెక్నీషియన్కి ఎప్పుడు మనీ అంటే డబ్బు పిచ్చి ఉండదండి, అసలు ఆ పిచ్చి ఉండదు. అతను టెక్నీషియనే కాదు, ఓన్లీ అతను బిజినెస్ మ్యాన్ అవుతాడు అంతే, టెక్నీషియన్ అవ్వడు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎవరైతే వస్తారో వాళ్ళు మంచి పేరు సంపాదించుకుందాం వస్తారు. ఫస్ట్ ఎవరు ఏమైనా అదే ఉంటుంది, తిరిగలేదు ఈ విషయంలో మాత్రం. సో అలా వచ్చిన వాళ్ళే ప్రతి టెక్నీషియన్, ఇప్పుడు మన సోకాల్డ్ బిగ్ డైరెక్టర్స్ అండ్ బిగ్ టెక్నీషియన్స్, బిగ్ ఆర్టిస్టులు అందరూ పేరు కోసం వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది పర్టికులర్ బిజినెస్. ఇక్కడ ఏంటంటే ఇది ఒకప్పుడు కళాత్మకమైన వ్యాపార రంగంలో ఉండేది, ఇప్పుడు వ్యాపారాత్మకమైన కళాత్మక రంగం అయిపోయింది. అంటే కళ అనేది సెకండ్ ఆప్షన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం. ఇప్పుడు సాకేత్ సార్ నెత్తిమే చేయబడితే ఏమొస్తుందనే ఫీలింగ్ ఇక్కడ ఎక్కువ ఉంది. అందులో ఈ మధ్య ఆడియో రేట్స్ తగ్గిపోయిన ప్రతి వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. సో కంప్లీట్గా ఏం చేశారంటే ఇప్పుడు ఆడియో డిపెండ్ ఆన్ హీరో, అది చాలామంది తెలియదు, అది మ్యూజిక్ డైరెక్టర్స్ మీద డిపెండ్ అయ్యిందని కొంతమంది అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆడియో రేట్ లేదు కదండి, మనం అంత ఖర్చు పెట్టడం ఎందుకు అని అంటారు. అట్లనే వీళ్ళు ఆలోచించే విధానాలు గమ్మత్తుగా ఉంటాయి. ఏఆర్ రెహమాన్ సీడీ వింటారు. ఏఆర్ రెహమాన్ అనేది మీ అందరూ తెలుసు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టాడు. డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే అతను మన భారతదేశ గౌరవాన్ని, సంగీతాన్ని అక్కడ చాటి చెప్పాడు కాబట్టి డెఫినెట్గా మనం అతని విషయంలో గొప్పగా ఫీల్ అవుతాం. కానీ అతని సీడీ పక్కన వింటారు వీళ్ళు, అతని బడ్జెట్లో మనకి 1% కూడా ఇవ్వరు, వచ్చేసి ఆ క్వాలిటీ రావాలంటారు. ఎలా వస్తుంది? బడ్జెట్ పెట్టండి సార్, మంచి క్వాలిటీ తెద్దాం సార్ అంటే అది కాదండి మనకి లో బడ్జెట్ అండి అంటారు. లో బడ్జెట్ అంటారు, మరి హీరో హీరోయిన్కి బాగానే పే చేస్తారు,
అంటే సక్సెస్ఫుల్ అది కూడా కొత్త హీరోలకు నేను చెప్పను. బట్ డెఫినెట్గా ప్రతిదీ ఏంటంటే కంపారిటివ్లీ ఇక్కడ ఏంటంటే కష్టం ఒకటే అయినా ప్రతిఫలం మాత్రం చాలా వేరియేషన్ ఉంది. చాలా అంటే ఇది నక్కకి నాగలోనికి ఉన్న తేడా ఉంటుంది డెఫినెట్గా. మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో వస్తే అందరూ క్రియేటివ్ ఫీలర్స్ అండి. అయితే ప్రతి వాళ్ళకి వాళ్ళ టైం ఉంటుంది, ఒక ఆర్బిట్ ఉంటుంది. లైక్ నేనున్నాను, నా టాలెంట్ ఎంత ఉన్నా సరే నాకంటూ క్రియేటివిటీ వచ్చే పీరియడ్ ఒకటి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు. అది 15 సంవత్సరాలు అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఎందుకంటే ఎవరి టాలెంట్ని ఎవరు మోయలేరు, అంటే బ్యారేజ్ చేయలేరు. సో డెఫినెట్గా ఏంటంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ వేవ్లెంత్ని బట్టి భగవంతుడి కృప వల్ల ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు మ్యూజిక్ని లూప్ చేయకుండా, అంటే వాళ్ళు చేసిందే మళ్ళీ రిపీట్ చేయకుండా చేయగలుగుతారో అప్పుడు దాకా డెఫినెట్గా వాళ్ళు జనరంజకంగా ఉంటారని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు నాకు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్స్ ఇతను ఏమిటి అలానే చేస్తున్నాడు, మళ్ళీ అవే రిపీట్ చేస్తున్నాడు అనేది యాక్చువల్గా కొంతమంది అంటూ ఉంటారు. నా ఉద్దేశం అదే ఏంటంటే అతని దగ్గర ఏదైతే ఉందో విషయం అయిపోయింది అది. అయితే అయినా కూడా అతను హిట్ రావడం వల్ల ఏం చేస్తారంటే పదే అతనికి ఇవ్వడం వల్ల అవుతుందంటే మళ్ళీ అతనే ఏం చేస్తారంటే మన పాచింతకాయ పచ్చడి ఉంది, తాలింపు వేసి మళ్ళీ ఇస్తాం. పచ్చడి అదే, తాలింపు వెరైటీ ఉంటుంది అంతే.